హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిస్ శ్రావంతి. మన దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా చాలామంది ఇక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్కమ్ సోర్స్ లేక అంటే ఇక్కడ వాళ్ళకు అంటే వాళ్ళు చేయదలిచినటువంటి వృత్తి ఇక్కడ లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ జీవన పోరాటం సాగిస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళ కుటుంబాలను బతికించుకోవడానికి. అంతేకాకుండా ఎక్కడో బీహార్, రాజస్థాన్ పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి ఎంతోమంది జీవనాధారం కోసం ఇక్కడికి వచ్చి బ్రతుకుతూ ఉంటారు. మరి వాళ్ళకి సహాయ సహకారాలు వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళని చూసుకోవడానికి ఎవరున్నారు? సో వాళ్ళందరి కోసం ఎన్నో సంఘాలు కొత్తగా ఏర్పడుతున్నాయి, ఇదివరకు ఉన్నాయి కూడా. సో అందులో ప్రత్యేకంగా అటువంటి బాధితుల కోసం ప్రవాస్ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల గారు మనతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. అంటే వీళ్ళందరికీ సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తారు, అంటే వాళ్ళ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, వీటన్నిటి గురించి సో వారిని మనం అడిగి తెలుసుకుందాం. స్వదేశ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. అంటే అసలు మీ వృత్తి ఏంటి ఈ యూనియన్ అధ్యక్షులు కాకముందు? మేము గత ఒక 15 ఇయర్స్, మోర్ దెన్ 15 ఇయర్స్గా డిఫరెంట్ స్వచ్ఛంద సంస్థలలో, ఎన్జిఓస్ అంటాం మనం, వివిధ రకాల స్వచ్ఛంద సంస్థల్లో నేను ఒక సోషల్ వర్కర్గా జాయిన్ అయ్యి ఒక మేనేజర్ వరకు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేయడం జరిగింది. ఎడ్యుకేషన్, హెల్త్, లైవ్లీవుడ్, వీటన్నిటి మీద, చైల్డ్ రైట్స్, వీటన్నిటి మీద మేము లాంగ్ టైం వర్క్ చేసినాం. ఎందుకంటే ఇటు సైడ్ రావాలని మీకు ఎందుకు అనిపించింది? అదొక ఇంట్రెస్ట్ ఫీల్డ్ లాగా క్రియేట్ అయింది మేడం మాకు. ఈ హెల్ప్ చేయడము, సాయం చేయడము ఇతరులకు, వాళ్ళ లోపలనే ఒక ఆనందాన్ని చూడడం అనేది మా ఫాదర్స్ అదే చేశారు. డైరెక్ట్లీ మేము ఇప్పుడు అదే దాంట్లో కంటిన్యూ అయినాం. మీరు వెళ్ళిరా గల్ఫ్ దేశాలకంటే? వెళ్ళలేదు ఇంతవరకు, గల్ఫ్ దేశాల్లో పని కొరకు వెళ్ళలేదు. బట్ సమావేశాలకు, కాన్ఫరెన్స్లకు, మన వాళ్ళని కలవడానికి, మన కార్మికుల్ని చూడడానికి, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది చూడడానికి మాత్రం కువైట్, దుబాయ్, యుఏఈ అండ్ ఖతార్ దేశాలు వెళ్ళి రావడం జరిగింది. అంటే ఇది వరకు అంటే ఒక 10 సంవత్సరాలకు ముందు ఏ విధంగా ఉండే, 10 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్? అంటే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారా? అంటే వాళ్ళకి కావాల్సినవి అన్నీ అందుతున్నాయా? పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. మనము ఒక 1980s, 90s తర్వాత కార్మికుల పరిస్థితి చూసినట్లయితే కొంత మార్పు వచ్చిందని చెప్పవచ్చు. కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు అనేది ఇంతవరకు రాలేదు. అంటే అప్పుడు బ్లూ కలర్స్గానే వెళ్ళారు, ఇప్పుడు కొంత నైపుణ్యంతో వెళ్తున్నారు. ఇప్పుడు కొంతమంది సరైన ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, జీతం ఎంత ఉంది, ఎలాంటి వీసా మీద వెళ్ళాలా అనేది కొంత అవగాహన మాత్రం వచ్చింది. అప్పుడు విజిట్ వీసాల మీద వెళ్ళడం ఇప్పుడు కొంత తగ్గింది. అయినప్పటికీ లేబర్ డిమాండ్ అనేది, ఉద్యోగాలు దొరకడం అనేది తగ్గింది. ఇప్పుడు అప్పటంత లేబర్ ఇప్పుడు అక్కడ పనికి డిమాండ్ అనేది తగ్గింది. దాన్ని బట్టి ఇప్పుడు గల్ఫ్ దేశాలే కాకుండా ఆస్ట్రేలియా, కెనడా, యూకేకి కూడా స్కిల్ మైగ్రెంట్స్ వెళ్ళేటువంటి వాతావరణం ఇప్పుడు ఉన్నది మన దగ్గర. ఇప్పుడు లేటెస్ట్గా ఇజ్రాయిల్ చూసినట్లయితే ఇక్కడ భారీ ఎత్తున కన్స్ట్రక్షన్లో అవసరమవుతున్నారు ఉద్యోగులు. కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాళ్ళనే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్నారు అట్లాంటివి. అంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్సే కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, మన తెలుగు వాళ్ళు ఉండరు. ఎవరు ఈ బీహార్ వాళ్ళే ఇక్కడికి వచ్చి స్టే చేసి వాళ్ళే ఎక్కువ మంది వర్కర్స్ ఉంటారు. మరి వాళ్ళ కోసం మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు? ఎస్, ఇది చాలా లేటెస్ట్ మైగ్రేషన్లో ఉన్నటువంటి విషయం మీరు పాయింట్అవుట్ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం మన తెలంగాణకు దాదాపు 9 రాష్ట్రాల పైనే వస్తున్నారు. ఒడిషా నుంచి తీసుకున్నట్లయితే ఇటుక బట్టీలలో ఎక్కువగా వస్తున్నారు. రాజస్థాన్ నుంచి తీసుకున్నట్లయితే ఈ సీలింగ్ వేయడానికి కానీ, స్టైల్స్ వేయడానికి, గ్రానైట్ వేయడానికి వస్తున్నారు. మరియు బిల్డింగ్ నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. మరి ఇంకా ఇంటీరియర్ ఇట్లాంటి వాటికి కూడా బీహార్, యూపీ వీటి నుంచి ఎక్కువ మొత్తంలో మన తెలంగాణకు వస్తున్నారు. ఇట్లాంటి వస్తున్నటువంటి కార్మికులు ఇక్కడ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఉండడానికి ఇంటి సౌకర్యం ఉండదు, కిరాయి ఉండాల్సి ఎట్లాగూ, అద్దె కిరాయిలు ఎక్కువగా, లేబర్ అడ్డా మీదకి పోవడం, పని దొరకడం అనేది కొంత కష్టము. ఒక దళారీ కింద పోయి ఈ 10 మంది 20 మంది లేబర్లు
పని అడుక్కునే పరిస్థితి. వచ్చినటువంటి వేజ్లో కూడా దళారి కొంత కొట్టేస్తాడు, కొట్టేసి వీళ్ళకి ఎంతో కొంత ఇస్తాడు, పని వాడు పట్టుకుంటాడు, డబ్బులు వీళ్ళకి ఇస్తాడు. పెయింటర్స్ ఉన్నారు, వీళ్ళు పిఓపి వర్కర్స్ ఉన్నారు, మన రాడ్ బెండింగ్ అండ్ బిల్డింగ్ వేసేవాళ్ళు, సెంట్రింగ్, ఇట్లాంటి కార్మికులు తమ శ్రమని ఇంత దూరం ప్రయాణం చేసి, కొందరు ఫ్యామిలీతో వస్తారు, కొందరు బ్యాచిలర్స్ వస్తారు, వాళ్ళంతా వచ్చి ఇక్కడ స్టే చేసి వాళ్ళు పని చేసుకొని ఇంటికి డబ్బు పంపేటటువంటిది. వీళ్ళకి ఇక్కడ రేషన్ నిత్యావసర సరుకులు దొరికాయి, ప్రతిదీ కొనుక్కోవాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నది, ఒక కార్మికుడు ఎక్కడికి పోయినా కూడా రేషన్ పోర్టేబిలిటీ, BOCW పోర్టేబిలిటీ, ఇట్లాంటి ఎక్కడ పోయినా తీసుకునేటట్టు అని ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఇంకా ఇంప్లిమెంటేషన్లకు రాలేదు. కాబట్టి వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడము, అద్దె కిరాయిలు కట్టుకోవడము, పనిని వెతుక్కోవడము, పని ప్రదేశంలో మళ్ళీ సౌకర్యాలు ఉండయి, వీళ్ళకి వాష్రూమ్స్ ఉండయి, కన్స్ట్రక్షన్ సైట్లో ఉండడానికి ఉండయి. మీరు చూస్తారు మెట్రో సిటీస్లో కూడా అక్కనే పాలిథీన్ కవర్స్ వేసుకొని షెడ్స్ లాగా వేసుకొని ఉంటారు. మహిళలు ఉంటారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, అక్కడనే వీళ్ళ యొక్క జీవన విధానం. ఇది డ్రడ్జరీ, చాలా విషాదకరమైనటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం మనం ఇక్కడ చూడవచ్చు. మరి వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళకు వర్క్ ప్లేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి, మనకు కొంతమందికి ఆఫీసెస్ ఉన్నాయి, కొంతమందికి మంచి వర్క్ ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళకు సేఫ్ వర్క్ ప్లేసెస్ లేవు, మళ్ళీ వయలేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఉపాధి దొరకడం ఒక ఛాలెంజ్. ఎన్ని రోజులు ఉపాధి దొరకదు అనేది చెప్పలేము. నెలలో 20 రోజుల 25 రోజుల అనేది వాళ్ళకి మనం చెప్పలేము. ఇట్లాంటి పరిస్థితులలో అనార్గనైజ్డ్ వర్కర్స్ అంటాం వీళ్ళని, అసంఘటిత రంగ కార్మికులుగా వీళ్ళు వాళ్ళ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. మరి వీళ్ళే మెజారిటీ వర్కర్లో కాంట్రిబ్యూషన్ ఉన్నది. మనం 100 మంది పనిచేసే వాళ్ళ లోపల ఒక 5 నుంచి 10% మంది మాత్రమే నెలవారీ జీతాలు తీసుకోవడం, ఒక కరెక్ట్ ఆఫీస్ కోవడం, ఒక కన్స్ట్రక్టివ్ ఉంది వీళ్ళది. కానీ వీళ్ళది మాత్రం ఒక అనార్గనైజ్డ్, ఎక్కడైనా పని చేయి, ఎంత దూరం అన్నా పోతున్నారు, 1000 కిలోమీటర్లు వస్తున్నారు మన కాడికి. అంటే ఇదంతా ఒక అనార్గనైజ్డ్ సిస్టమ్ ఉన్నది. వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ పథకాలు లేవు, ఎంత జీతం వస్తుంది తెలియదు, ఒక PF ఉండదు, ఒక ESI ఉండదు. ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మా యూనియన్ ఎక్కువగా ఈ అనార్గనైజ్డ్ సెక్టర్, అసంఘటిత రంగ క్షేత్రంలో పనిచేస్తున్న కార్మికులు, ముఖ్యంగా వలస కార్మికులు, వీళ్ళ యొక్క సంక్షేమము, వీళ్ళ యొక్క రైట్స్, వీళ్ళ యొక్క వెల్ఫేర్ కొరకు మేము గవర్నమెంట్స్ గురించి మరి కార్మికులను అసంఘటితం చేసి ఆర్గనైజ్ అనేది ఎక్కువగా చేసుకొని వీళ్ళతోని వాళ్ళ యొక్క అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయి. ఒక ప్రవాసీ మిత్ర మీరు అన్నారు, మా ఆర్గనైజేషన్ నేమే అది, ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్, మైగ్రెంట్ ఫ్రెండ్లీ ప్రవాసీ మిత్రగా. మరి వాళ్ళ కొరకే చేస్తున్నారంటే వాళ్ళకే కాదు, మన కాడ ఉన్న కార్మికుల గురించి కూడా మేము పాటుపడుతూ ఉన్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా సరే అంటే నేను మంచిగా బతకాలి, నాకు మంచిగా ఉండాలి, ఓకే, ఆఫ్టర్ దట్ వాళ్ళకు కావాల్సినంత దొరికిన తర్వాత ఏదో పేద వాళ్ళకు లేదా ముస్లిం వాళ్ళకు ఏదో సహాయం చేస్తాడు. బట్ వీళ్ళ గురించి ఆలోచించడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీరు అందించడానికి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళు వచ్చిరా, మనకు కావాల్సిన పని వాళ్ళు చేసిరా, చేయకపోతే 4 తిడతారు అంతే. అంతేగాని వాళ్ళ మంచి చెడు అనేది అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా మీరు ఆలోచించడం నిజంగా అంటే చాలా గ్రేట్. అయితే మీరు ఇప్పటివరకు అంటే ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, అంటే మీ తరాలు కూడా వీళ్ళ కోసం కృషి చేసిరు అన్నారు కదా, అంటే ఎటువంటి సిచ్యువేషన్ మీకు బాగా బాధ అనిపించింది? అంటే ఇప్పుడు మన వాళ్ళు గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళైనా లేదా పొరుగు రాష్ట్రాల నుంచి మన దేశాన్ని అంటే మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పడ్డ ఇబ్బంది అంటే పూర్తిగా మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏదైనా ఉందా? ఎస్ మేడం, ఉంది. ఒడిషా నుంచి మనకు తెలంగాణకు వచ్చినటువంటి ఒక మహిళా కార్మికురాలు, వాళ్ళకి అప్పుడే పెళ్ళయింది. భార్యాభర్త మన కాడికి కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇక్కడ పనిచేయడానికి వచ్చారు. నేను అప్పుడు టాటా ట్రస్ట్లో ప్రోగ్రామ్ మేనేజర్గా ఉన్నా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో. బ్రిక్లీన్లో వచ్చేటువంటి వలస కార్మికులకు మేము మంచి ఇప్పుడు చెప్పినటువంటి సౌకర్యాలు కల్పించడానికి మా ట్రస్ట్ ఓనర్లతో మాట్లాడడం, యజమానులతో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి చూడడం, మరియు వీళ్ళకు కూడా సెన్సిటైజేషన్ చేయడం, కార్మికులకు కూడా. ఇట్లాంటి దాని మీద మేము బాల కార్మికులు ఉండకుండా పిల్లలకు అక్కడనే వర్క్ సైట్లో ఎడ్యుకేషన్, క్రష్ అక్కడనే అంగన్వాడీ డెవలప్ చేయడం, ఇవన్నిటి మీద వీళ్ళకు
హెల్త్ ఇంటర్వెన్షన్ ఆరోగ్య క్యాంపులు అక్కడనే పెట్టడం, ఇదంతా ఒక ప్రాజెక్ట్ లాగా మేము చేసినటువంటి సందర్భంలో మా భార్యాభర్త వాళ్ళతోని చాలామంది వచ్చారు. వీళ్ళు ఆమెకు పెయిన్ రావడం, ఆమెకు ఒక సర్జరీ అవసరం అవడం చిన్నది, ఇవన్నీ గురించి మేమే హాస్పిటల్లో మా కుటుంబ సభ్యులాగా ఆమెను తీసుకొని వాళ్ళ హస్బెండ్ని తీసుకొని హాస్పిటలైజేషన్ చేయడం కరీంనగర్లో. గవర్నమెంట్లో అందుతుందో అందదో మీకు తొందరగా ట్రీట్మెంట్ అని చెప్పి మా ప్రాజెక్ట్ హెడ్స్ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళి ఆమె రాత్రి అంతా మేము కూడా మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భువనేశ్వర్ ఒడిషా నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేమే కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆమెకు సర్జరీ అయ్యి ట్రీట్మెంట్ అయ్యే వరకు 1 వీక్ వరకు క్లోజ్గా మానిటర్ చేసి మళ్ళీ వాళ్ళకు రీహాబిలిటేషన్ చేసినాం. గ్రేట్ అండి. ఎందుకంటే ఇవాళ రేపు సొంత కుటుంబ సభ్యుల్ని ఎవరు పట్టించుకుంటలేరు, తప్పించుకొని తిరుగుతున్నారు ఎక్కడ సహాయం అడుగుతారు అని. కానీ మీకు సంబంధం లేదు, మన తెలుగు వాళ్ళు కాదు, ఏది కాకపోయినా మీ తోటి ఆడపడుచు అని అనుకొని మీరు నిజంగా ఇంత చక్కగా సహాయం చేయడం అనేది చాలా గ్రేట్ అండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఫ్యూచర్లో ఇంకెటువంటి వసతులు కావాలి అంటే వాళ్ళ కోసం మీరు ఇంకేం చేయబోతున్నారు, ఇంకెటువంటివి కావాలి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ అవి కావాలి మీకు? అంటే కొంత ట్రేడ్ యూనియన్గా మేము చేస్తాం, అవగాహన సదస్సులు నిర్వహించడం, ట్రైనింగ్స్ ఇవన్నీ కాండక్ట్ చేయొచ్చు కొంత ఆర్గనైజ్ చేసి. కానీ ఎంత చేసినా మై లిమిటేషన్స్ ఉంటాయి, కొంత ఫండ్స్ వనరులు ఉండవు, మాకు హ్యూమన్ రిసోర్సెస్ ఉండవు. కానీ గవర్నమెంట్ చేయాల్సింది ఎంతో ఉంది ఇలాంటి అసంఘటిత రంగ కార్మికులకు. ఇప్పుడు మీరే ఉన్నారు వర్క్ ప్లేస్లో, శరణ్యారెడ్డి గారు ఉన్నారు, స్రవంతి గారు ఉన్నారు. మీకు వర్క్ ప్లేస్ మంచిగా ఉంటేనే మీరు ఇక్కడ వచ్చి ఒక 8 అవర్స్ పని చేసుకొని ఇంటికి వెళ్తారు ఫ్యామిలీతో మళ్ళీ. మరి ఇక్కడనే మనకు వసతులు, ఒక వాష్రూమ్స్ అండ్ వర్క్ ప్లేస్ నీట్గా లేకపోవడం, మనతో అసోసియేట్ అయిన వాళ్ళు మనకు సరిగా కోఆపరేట్ చేయకపోవడం, మన బాస్ మనతో సరిగా వ్యవహరించకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ చిన్న మైన్యూట్ లెవెల్లో కూడా మనం తీసుకున్నట్లయితే మనకు ఆరోగ్యం గురించి కూడా మనకు ఆఫీసు ఒక లీవ్లు ఇవ్వకపోవడం, ఇట్లాంటిది హరాస్మెంట్ అనేది నో టాలరెన్స్ అనేది మాకు ఇప్పుడు BWI ఇటీవల జరిగిన సదస్సులో చెప్పారు. అంటే వీటి వల్ల కూడా మన ప్రొడక్టివిటీ తగ్గుతుంది, వీటి వల్ల కూడా మన యొక్క ఇన్కమ్ లెవెల్స్ తగ్గడం, మన యొక్క పనితీరు తగ్గిపోయి వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ రావడం మన ప్రాజెక్ట్స్లో వర్క్లో. కాబట్టి వీటికి కూడా మనం అసంఘటిత రంగంలో చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తారు, ఇదే ఒక బ్రిక్ క్లీన్లో చూసినట్లయితే, ఇదే ఒక కన్స్ట్రక్షన్ సైట్లో చూసినట్లయితే వాళ్ళకు ఇంకా ఎక్కువ హరాస్మెంట్స్ ఉన్నాయి మేడం. వాళ్ళకు పని ఇచ్చేవాడు, వాళ్ళ మేస్త్రి, కోవర్కర్ వాళ్ళ మీద వేధింపులకు గురి చేయడం, వాళ్ళని మహిళల్ని, పిల్లల్ని మీరు చూస్తారు అప్పుడప్పుడు. ఇటుక బట్టెలు ఎట్లా జరిగింది, కన్స్ట్రక్షన్ సైట్లో అట్లా జరిగింది, ఆ రాష్ట్రం వ్యక్తి ఈ అమ్మాయి మీద ఇట్లా చేసిండు, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న అతను ఇట్లా చేసిండు. వాళ్ళు చూస్తే ఇట్లాంటి వర్కర్స్ క్లాస్ వాళ్ళు అయి ఉంటారు. మరి వీళ్ళ మీద జరుగుతున్నటువంటి ఎవరు నివారించాలి? ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ విమెన్ వర్కర్స్ గురించి కానీ, సేఫ్ వర్క్ ప్లేసెస్ గురించి కానీ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకు పోస్ట్ కమిటీస్ అంటున్నారు. కమిటీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కంప్లైంట్ చేసుకోవాలా, మరి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాలి, దానికి అక్కడ ఎలాంటి మనం సమస్యను సాల్వ్ చేసుకోవాలి, మరి నెక్స్ట్ ఏ కమిటీకి వెళ్ళాలి, ఇవన్నీ మనకు కాంపెన్సేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నిట్ల గురించి కూడా పోస్ట్ కమిటీస్ అనేటివి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందరికీ వర్క్ ప్లేస్ అనేది మంచిగా ఉంటేనే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు, లేకపోతే అక్కడ వర్క్ చేయలేరు. ఇప్పుడు మీ యూనియన్లో చాలామంది సభ్యులు ఉండే ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారండి సభ్యులు మొత్తం? మా యూనియన్లో మోర్ దెన్ 3000 ఉన్నారు. అందులో విమెన్ కూడా ఒక 1000-1200 వరకు విమెన్ మెంబర్స్ కూడా ఉన్నారు. గ్రేట్. అంటే మరి వీళ్ళందరికీ మీరు రాష్ట్ర అధ్యక్షులు కదా, ఎస్, ఏ విధంగా ఇస్తారు వాళ్ళకంటే సలహాలే కానివ్వండి లేదా సూచనలు, అంటే వాళ్ళకు ఏ విధంగా చెప్తారు మీరు? మేము మా కమ్యూనిటీ మొబిలైజర్స్, మా వాలంటీర్స్ వాళ్ళకు ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయడం, మాకు దీనికి BWI నుంచి కూడా కొంత సహకారం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్లో ఏముంది, ఒక సఖీ సెంటర్ ఉంది విమెన్కు హరాస్మెంట్ అయినప్పుడు. మరియు బాలలకు సంబంధించి చైల్డ్ లేబర్ ఉంటే వాళ్ళకు ఒక చైల్డ్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంది. ఇట్లాంటి గవర్నమెంట్ హెల్ప్ కూడా తీసుకుంటూ వీళ్ళ సమస్యలకు మేము
కొన్ని సొల్యూషన్స్ చూపిస్తాం. డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, దానికి సఖీ సెంటర్ వెళ్ళమంటాం. కొన్నిటికి పోలీస్ స్టేషన్లో వెళ్తే న్యాయం జరిగేలాగా ఉంది, అక్కడికి వెళ్ళమని చెప్పడం. కొన్ని సజెషన్స్ మా టోల్ ఫ్రీ లాగా ఒక టెలిఫోన్ లైన్ ఉంది మాకు, దాని ద్వారా కూడా మేము ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసాం. ఓకే. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సదస్సు నిర్వహించారన్నారు కదా, ప్రవాస మిత్ర సదస్సు జరిగింది కదా. అంటే ఆ సదస్సు నిర్వహించడానికి కారణం ఏంటి? అంటే అసలు దాని నుంచి అంటే ఇప్పుడు ఈ గల్ఫ్ వాళ్ళు కానివ్వండి, లేదా బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏం లాభం చేకూర్చారు? అంటే వాళ్ళకి ఎటువంటి భరోసానిచ్చారు ఆ సదస్సు ద్వారా? ఈ సదస్సు ఇటీవల ఢిల్లీలో అవును జరిగింది మేడం. దానికి BWI ఆర్గనైజ్ చేయడం జరిగింది, బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్. అది జెనీవా కేంద్రంగా పనిచేస్తున్నది. 120 దేశాల్లో పనిచేస్తుంది. దాంట్లో 350 రకాల యూనియన్లు మాలాంటి అఫిలియేట్ అయి ఉన్నాయి, అనుసంధానంగా ఉన్నాయి. అయితే కొన్ని మీటింగ్స్ మనకు ఇండియన్ అఫిలియేటివ్ కౌన్సిల్, ఇండియాలో ఉన్న యూనియన్స్ అన్నీ పిలిచి మాట్లాడినారు. అయితే ఇప్పుడు అందులో మెయిన్ ఎజెండా ఏం తీసుకున్నారంటే, హీట్ వేవ్, రానున్న రోజులలో పెరుగుతున్న వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ అంటున్నాం మనం, క్లైమేట్ జస్టిస్ అంటున్నారు. ఈ మార్పుల వల్ల వర్క్ ఫోర్స్ చాలా ప్రభావం, ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతుంది. తీవ్రమైనటువంటి ప్రభావము వాళ్ళ యొక్క లైవ్లీవుడ్, జీవనోపాధి మీద పడుతున్నది. మరి దీన్ని ఎట్లా మిటిగేట్ చేయాలా? మనం కొంతవరకైనా తగ్గించుకొని మనం వర్కర్స్ని రక్షించుకోవాలా, యజమాన్యాలు రక్షించుకోవాలా, మన జీవనోపాధిని కూడా రక్షించుకోవాలనేది ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు మేడం. ఆ హీట్ అనేది ఎట్లా తగ్గించుకోవాలా, దాని నుంచి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా అనేది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎక్కువ మంది ఎక్కువ పని గంటలు ఓపెన్లో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళకు విరామాలు, రెస్ట్ అనేటివి కొని ఇవ్వడం, వాళ్ళకు ప్రైమరీ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్, ఆ వేడి నుంచి తాపం నుంచి రక్షించుకునేటట్టు వాళ్ళకు కొన్ని సౌకర్యాలు కల్పించడం. ఫ్రిడ్జ్లు పెడతారా, మరి అక్కడ పని ప్రదేశంలో కొంతమందికి ఫ్యాన్స్ సౌకర్యం ఇస్తారా, రెస్ట్ అనేది 2-3 గంటలకు ఒకసారి విరామాలు ఇవ్వడం, కూల్ వాటర్ ఇవ్వడం, ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ మహిళా కార్మికులు ఉంటే కూడా వాళ్ళ యొక్క, ఇప్పుడు ఎవరున్నా కూడా అక్కడ వాళ్ళ అంత హై టెంపరేచర్లో పనిచేస్తే మనకు వాటర్ అంతా డిహైడ్రేట్ అయిపోతాం. మహిళా కార్మికులకు కూడా ఎంజైమెటిక్ ఇష్యూస్ రావచ్చు, అలసట రావచ్చు, తిరగడం, తలదిప్పడం, ఇట్లాంటి దుష్పరిమాణాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వాటిని మనం ఈరోజు అడ్రస్ చేయాలా? ఎవరు వాళ్ళంతటా వాళ్ళు వర్కర్స్ వచ్చి చెప్పుకోరు, ఇదంతా పని చేయాలి కాబట్టి మేము చేయాలా బాస్ అంతే అనుకుంటారు. కానీ మాకు ఈ సమస్య ఉన్నది, మరి మాకు రాబోయే రోజుల్లో ఇట్లాంటి సమస్యలు రావచ్చు అని వాళ్ళంతటా వాళ్ళు నిరక్షరాస్యులు ఉంటారు, అందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పలేరు. మనలాంటి కార్మిక సంఘాలు, మీడియా వెళ్ళి వీళ్ళ యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి వీటికి మనం సొల్యూషన్స్ కనుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అది BWI నిర్వహించిన సదస్సులో ఎక్కువ మంది గ్రీన్ బిల్డింగ్స్ మీద, రానున్న రోజులలో ఈ గ్లోబల్ ఇష్యూస్ అయినటువంటి క్లైమేట్ చేంజ్ మీద చాలామంది ప్రొఫెసర్స్ మాట్లాడడం జరిగింది. మా యూనియన్స్ ఏం చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. అంటే సరే, ఇప్పుడు మీ యూనియన్లో మొత్తం 3000 మంది సభ్యులు ఉన్నారన్నారు కదా. సరే, ఎవరైనా కొద్ది కాలం పాటు ఉచితంగా చేస్తారు, ఆ తర్వాత ఎంతో కొంత ఎవరికైనా ఇప్పుడు ఇన్కమ్ ఉండాలి కదా, ఏ కొద్దిగా అయినా ఉండాలి కదా. మరి వాళ్ళకు ఎక్కడి నుంచి వస్తాయి మరి మీకు మనీ ఇవ్వడానికి? అదే మేము ఒక చిన్న ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం నిర్మల్ డిస్టిక్లో ఇప్పుడు. అయితే ఒక ఆఫీస్ సెక్రటరియట్, ఒక విమెన్ కూడా అక్కడ వర్క్ చేస్తుంది, ఒక కోఆర్డినేటర్గా. మాకు ఇప్పుడు ఫండ్స్ షార్టేజ్ ఉంది, అందరికీ ఉన్నట్టే మాకు కూడా ఉంది. మేము కూడా ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళాలని అనుకుంటున్నాం. దాని గురించి కూడా సోషల్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ లోపల ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కంపెనీలు చేస్తున్నాయి. అలాంటి వాళ్ళ నుంచి కూడా మేము డొనేషన్స్ స్వీకరించాలనుకుంటున్నాం. ఒక బిల్డర్ ఉన్నాడు, ఒక 10 మంది 20 మంది కార్మికులతో పని చేయించుకుంటున్నాడు, ఆయన ద్వారా కూడా మేము ఫండ్ రైజింగ్ చేయొచ్చు. వర్కర్స్ ఉన్నారు, వారు మా యూనియన్లో మెంబర్షిప్ తీసుకోవాలి, ఒక 120 రూపీస్తోని మినిమం.
వాళ్ళకి మేము ఇట్లాంటి ఇంటర్వెన్షన్స్ చేయడానికి వాళ్ళతో ఉంటుంది. అండ్ కొంతమంది ఇష్టం ఉంటుంది వాళ్ళకు డొనేషన్ చేయాలని, ఇండివిజువల్స్, అలాంటి వ్యక్తుల నుంచి కూడా మేము డొనేషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాము. మేము కూడా ఒక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాము, ఒక పాన్ మెయింటైన్ చేస్తున్నాము, ఒక ఆడిట్ అనేది గత లాస్ట్ 3 years నుంచి కంటిన్యూగా చేయిస్తున్నాము. ఇవన్నీ లీగల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి మేము ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్స్లో కొద్ది రోజులలో వెళ్ళబోతున్నాం. అంటే ఇప్పుడు మీ యూనియన్కి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఏ విధంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? ఆ పార్టీ ఎక్కువ సపోర్ట్ చేసిందా, ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ సపోర్ట్ చేస్తుందా, రెండు ఒకటేలా ఉన్నాయా సేమ్ గవర్నమెంట్స్? ఇంకా గవర్నమెంట్స్ అనేటి మన ట్రేడ్ యూనియన్స్తోని మాట్లాడాలి. కానీ ఆ పార్టిసిపేషన్ గత ప్రభుత్వంలో చూసినట్లయితే తక్కువగా ఉంది. అంటే మీ సమస్యలు ఏమున్నాయి చెప్పండి అని గవర్నమెంట్ అడిగితేనే మనం చెప్పగలుగుతాం, లేదంటే మనం పోయినప్పుడు వాళ్ళు వినేటట్టు ఉంటేనే చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు చూసినట్లయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. ఆయన ఒక ఛాలెంజింగ్గా వచ్చాడు, మనం యాక్సెప్ట్ చేశారు చాలామంది జనాలు. అయితే వచ్చిన కొద్ది రోజుల్లోనే మాకు ఏప్రిల్లో ఒక గల్ఫ్ భరోసా, గల్ఫ్ కార్మికులకు ఒక భరోసాని ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా అని చెప్పి ఆయన టైం ఇస్తే మేము కార్మికులంతా కలిసి ఒక జేఏసీ ఆయన టైం తీసుకొని మేమందా భీమరెడ్డి గారు, నంగి దేవేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక సీఎం టైం తీసుకొని తాజ్ డెక్కన్లో 2 hours మీటింగ్ పెడితే ఆయన వచ్చారు, ఒక భరోసా ఇచ్చారు. నేను రాబోయే రోజులలో సెప్టెంబర్ వరకు 17th వరకు గల్ఫ్ కార్మికులకు ఒక వెల్ఫేర్ కలిగించే ఒక సంక్షేమ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ విధానాన్ని మేము ప్రకటిస్తాం అని చెప్పి ఒక దాదాపు 20-30 సంఘాల నుంచి వచ్చిన 50 మంది ప్రతినిధులు ఆ మీటింగ్లో పాల్గొన్నాం. ముఖ్యమంత్రి గారు మా సమస్యలు విన్నారు, ఫస్ట్ మీరు అడిగినట్టు ఇప్పుడు విన్నారు, మళ్ళా వారు అంతా విని మాట్లాడారు. కాబట్టి రానున్న రోజులలో ఒక మంచి వీళ్ళ కొరకు, కార్మికుల కొరకు, విదేశాలకు వెళ్తున్న భార్య భర్త, విదేశాలకు వెళ్తున్న భార్యను వదిలి, పిల్లల్ని వదిలి, కుటుంబాన్ని వదిలి, ఈ దేశాన్ని వదిలి ఈ దుబాయ్, మస్కట్, సౌదీ, ఖతార్, కువైట్ వెళ్తున్న మన తెలంగాణ కార్మికులకు ఒక మంచి భవిష్యత్ భరోసా అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. రానున్న రోజులలో అది అవుతుంది అనేటువంటి నమ్మకం మాకు ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు చాలామంది. ఎస్, వాళ్ళ జీవనాధారం కోసం, వాళ్ళ బతుకు పోరాటం అంటే అక్కడ నివసించడం చాలా కష్టం. సో వాళ్ళ కోసం మీరు చేసేటివన్నీ ఓకే, కానీ అలా వెళ్ళటం వాళ్ళ సంఖ్యను తగ్గించడం బెటరా, లేకపోతే వెళ్ళిన వాళ్ళ కోసం మీరు సహాయ సహకారాలు అన్నీ అంటే కరెక్ట్ వాళ్ళకి టైంకి అందాలి అని కోరుకోవటం బెటరా? ఈ రెండిట్లో ఏది ఉంటే బాగుంటుంది? అంటే ఇది మైగ్రేషన్ అనేది మేడం మీరు ఒక రోజులో మనం స్టాప్ చేయలేము. మన తరతరాలుగా 3వ తరం ఇప్పుడు వలస వెళ్తుంది. గ్రాండ్ ఫాదర్ వెళ్ళారు, ఇప్పుడున్న జనరేషన్ వెళ్తుంది, వాళ్ళ కొడుకులు కూడా ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్నారు. 3 generations వెళ్ళి ఇందులో ఒకేసారి కాదు కాబట్టి గవర్నమెంట్ ఫెసిలిటేషన్ చేయాలి మైగ్రేషన్. అంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇంకేంది అక్కడున్న ఓకే కదా, అదేదో అక్కడైతే ఎక్కువ డబ్బులు వస్తాయని అక్కడికి వెళ్తారు కదా. మరి అప్పుడు మనం ఎవరైనా ఆలోచించేది చేస్తున్న పనికి ఎక్కువ వేతనం అనేది మన యొక్క ఫార్మోస్ట్ థింగ్ ఉంటుంది. నాకు ఎక్కువగా వేతనం రావాలి, తొందరగా సెటిల్ చేసుకోవాలి, మంచి ఇల్లు, మంచి ఫెసిలిటీస్, పిల్లల చదువులు, హెల్త్, ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టి బెటర్ కండిషన్స్ కొరకు ఆస్పిరేషనల్ మైగ్రేషన్, మన ఆస్పిరేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని వెళ్తున్నారు మన యూత్. ఇప్పుడు మీరు అన్నట్లే దుబాయ్, మస్కట్, ఒమాన్, ఖతార్ దేశాలకు, ఇప్పుడు ఈవెన్ కెనడా, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ కూడా వెళ్తున్నారు కదా మన వాళ్ళు. అట్లా వెళ్తున్న వాళ్ళని గవర్నమెంట్ కొంత ఫెసిలిటేషన్స్ ఇవ్వాలా, ఎలాంటి వీసాల మీద వెళ్ళాలా, వెళ్తే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ముందే మనకు చెప్పినట్లయితే ఈయన మంచి అండర్స్టాండింగ్తో పోయి ఎన్ని రోజులు పని చేసుకోవాలా, ఎంత డబ్బుని చేసుకోవాలి, ఇదంతా ఒక సెటిల్మెంట్ లాగా వచ్చి మళ్ళీ రీయూనియన్ అవుతాడు ఇంటి దగ్గరనే, రీహాబిలిటేషన్, రీఇంటిగ్రేట్ కావాలా. ఇప్పుడు గల్ఫ్ ఈజ్ ఏ టెంపరీ మైగ్రేషన్. మీరు అన్నట్టు అక్కడ ఎన్ని రోజులు, కొద్ది రోజులే ఉండొచ్చు, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ సెటిల్ చేసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి రావాల్సిందే. అక్కడనే నేను ఇల్లు కొనుక్కుంటా, నేను ఉంటా అంటే వైట్ కాలర్ జాబర్స్ ఉండొచ్చు కావచ్చు, కానీ మన బ్లూ కాలర్ మైగ్రెంట్ వర్కర్ మాత్రం అక్కడ అంత టైం ఉండలేడు. మళ్ళీ ఇంటికి వచ్చి అతను ఇక్కడ ఏదైనా వ్యాపారాలు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్,
ఇది స్టార్ట్ చేసుకొని మళ్ళీ భార్య పిల్లలతో కలిసి ఉండాలి. దీన్ని ఒక సైకిల్ని బెటర్ సేఫ్ ఆర్డర్ రెగ్యులర్ మైగ్రేషన్ అనేది మనకు ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఒక టైటిల్. దాని ప్రకారం మనం వీళ్ళని చేయాలి. ఇప్పుడు పొరుగు దేశాలకి మన వాళ్ళు చాలామంది వెళ్తారు కదండి అక్కడ బ్రతకడానికి. ఇన్ కేస్ అక్కడ వాళ్ళకి ఏమన్నా జరిగితే వాళ్ళ బాడీ రావడానికి కూడా చాలా కష్టమవుతుంది. ఇక్కడ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు అది చాలా దారుణంగా ఉంటుంది. అంటే అట్లాంటి వాళ్ళ కోసం మీ యూనియన్ ఏం చేసింది? అంటే ఎదురైనాయా మీకు అట్లాంటి పరిస్థితులు? మీరు అప్పుడు ఒకవేళ ఎదురైతే మీరు అప్పుడు అందించినటువంటి సహకారాలు ఏంటి? ఇది మాకు చాలా రొటీన్ క్వశ్చన్ లాగా అయిపోయింది మేడం. చాలామంది ఇక మన మరణం కంటే పెద్దది ఏం లేదు కాబట్టి చాలామంది యాంకర్స్ మన న్యూస్ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఇది. మీరు కూడా అడిగేశారు. ఇది పుట్టిన వారికి మరణం తప్పదు. అసలు ఎక్కడున్నా కూడా దాన్ని మనం జయించలేము. ఇక మీకు గీతలో కూడా అదే చెప్పారు, భగవద్గీతలో జాతస్య మరణం ధ్రువం. కాబట్టి మనం సేఫ్ కొరకే ఆలోచించాలా ఫస్ట్. మనమైనా మన వర్కర్స్ అయినా వాళ్ళని వాళ్ళు సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని మనం కోరుకోవాలి, వాళ్ళు కూడా కోరుకోవాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు హై టెంపరేచర్, పని ఒత్తిడి, కుటుంబానికి దూరంగా ఉండడం, సోషల్ లైఫ్ ఉండకపోవడం, ఫ్యామిలీ లైఫ్ ఉండకపోవడం, చిల్డ్రన్స్తోని వీళ్ళందరితోని అమ్మ నాన్నలతో కలిసి ఉండకపోవడం, ఇదన్నిట్ల మూలంగా వాళ్ళ యొక్క ఈరోజు అక్కడి వాతావరణ పరిస్థితులు మనకంటే ఎక్కువ వేరే విధంగా ఉండడం, హై టెంపరేచర్స్ ఉండడం, హై కూల్గా ఉండడం, ఇవన్నిట్ల మూలంగా గుండెపోటు మరణాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లా ఇప్పుడు కూడా ఒక ట్రెండ్ డెడ్ బాడీల గురించి నేను మాట్లాడుతూనే ఉన్నా. పోయినటువంటి 3 years తర్వాత ఇప్పుడు గుండెపోటుకు గురయ్యాడు. ఆయన ఏజ్ చూస్తే 39 years. ఆయనకు ఒక భార్య, ఒక 5 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. వంజర్ విలేజ్, సారంగపూర్ మండల్, నిర్మల్ డిస్టిక్. మన బహ్రెయిన్లో ఒక అతను చనిపోయాడు. అతని గురించి కూడా చూస్తున్నారు ఇంటికి తీసుకురావడానికి. కానీ ఒక వారానికి ఎక్కువనే పడుతుంది మాకు టైం ఆ డెడ్ బాడీని మనం ఇండియాకు రిప్రాటియేషన్ చేయడానికి. అది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ తీసుకున్న కొంత స్పీడ్ 2-3 రోజులలో అవుతుంది. కానీ అక్కడున్న మన ఎంబసీలు, అక్కడున్న ఆఫీసర్స్, అక్కడున్నటువంటి హాస్పిటల్, అక్కడున్న పోలీస్, ఇదంతా మనకు పోస్ట్ మార్టం నిర్వహించడం, ఇవన్నీ స్పీడ్గా అయితే కానీ ఆ డెడ్ బాడీ ముందు దగ్గరికి తీసుకురాలేము. కాబట్టి దాని గురించి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. తొందరగా తీసుకొచ్చేటట్టు ఎంబసీలు, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం వీళ్ళంతా కలిసి మన వాళ్ళ గురించి పనిచేయాలా. కానీ అట్లాంటి వాతావరణం ఇప్పటి లేదు. దాని కొరకే ఈ వెల్ఫేర్ బోర్డు రావాలి, దాని గురించి ఒక డైరెక్టర్స్ ఉండాలి, మనకు అక్కడ ఒక కోఆర్డినేటర్ ఉండాలి, మన వ్యక్తి, ఇవన్నీ ప్రాసెస్ స్పీడ్గా చేయడానికి. అది అన్ఫార్చునేట్లీ లేదు మన తెలంగాణ వాళ్ళకు. ఎవరు సోషల్ వర్కర్ మనలాంటి వాళ్ళే అక్కడ ఉరకాలి, అక్కడ పనులు ఇడిసబెట్టుకొని పోయే పరిస్థితి ఉండదు. ఇవన్నీ ఆర్డర్స్ ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. వీటి మీద మన గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలా. కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఒక టోల్ ఫ్రీకి భార్య ఫోన్ చేసినా, అక్కడ అతను ఫోన్ చేసినా రెస్క్యూ నిర్వహించి వాళ్ళకు రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక యంత్రాంగం లేదు. 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు ఈ 19-18 దేశాలు, సింగపూర్, మలేషియా కలుపుకుంటే 20 దేశాలలో ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ గురించి పనిచేసే వ్యక్తులు లేరు. ఇట్లా కష్టం వస్తే నష్టం వస్తే చూసుకునే వాళ్ళు లేరు. దాని గురించి మా పోరాటం. అంటే ఇప్పుడు చాలామంది వెళ్తూ ఉంటారు కదా గల్ఫ్ దేశాలకి. అంటే స్టడీ అంటే పెద్దగా చదువుకోకుండా ఏది అంటే ఏ వృత్తి దొరికినా మంచిదే చేసుకొని డబ్బులు కుటుంబానికి పంపిద్దాం అనుకునే వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం అంటే ఒక 1 yearకి ఎంత సంపాదిస్తారండి వాళ్ళు? మీరు చెప్పినదే బ్లూ కాలర్స్, ఎక్కువగా కన్స్ట్రక్షన్ సైట్, తర్వాత సర్వీస్ సెక్టార్, తర్వాత డొమెస్టిక్ వర్క్, ఈ 3 సెక్షన్లలో ఎక్కువగా వెళ్తున్నారు. హౌస్ కీపింగ్ చేస్తారు మన వాళ్ళు, కొంతమంది సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్, ప్లంబర్. 8 hours యాక్చువల్ ILO నిర్ధారించిన ప్రకారం, స్టాండర్డ్ లేబర్ నామ్స్ ప్రకారం 8 గంటలు మాత్రమే పని. ఓటీ చేసుకోవాల్సిన 2 hours, 4 hours అట్లా. అయితే ఈ క్లాస్ పీపుల్ దాదాపు 20 నుంచి 30 వేలు, ఓటీ చేసుకున్న వాళ్ళు 30 నుంచి ఇంకా కొంత 40+. ఇక్కడ ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక్కొక్కరు 1000 రూపాయల ధరమ్స్కే పోతున్నారు. 1000 × 20 వేసుకుంటే ఆయనకి 20,000 వస్తుంది. కొంతమందికి అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది, కొంతమందికి ఉండదు, వాళ్ళకి ఫోన్ బిల్ ఉంటుంది, మళ్ళీ
ఇంటికి మాట్లాడుకోవాలంటే మళ్ళీ అక్కడికి సరుకులు కొనుక్కోవడం, కొంతమందికి గ్యాస్ ఇస్తారు, రూమ్ ఇస్తారు, బస్ అంతే. నిత్యావసర సరుకులన్నీ వీళ్ళే కొనుక్కోవాలా, వండుకోవాలా, తినాలి. కొంతమందికి ఆఫీసే ఫుడ్ ఇస్తుంది, అకామిడేషన్ అండ్ ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తుంది. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్యూస్ వల్ల యావరేజ్ ఇన్కమ్ మీరు అన్నట్టు 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 40,000 వరకు వర్కర్స్. కొంతమంది మంచి పని చేసే వాళ్ళ గురించి వాళ్ళకు స్కిల్ ఉన్నటువంటి ఏసీ మెకానిక్ ఇట్లాంటి వాళ్ళు, బస్ డ్రైవరు, ఇట్లాంటి మంచి ప్లంబర్, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాళ్ళు, కార్పెంటర్స్, వీళ్ళకు 40,000, 60,000 వేతనాలు అక్కడ దొరుకుతాయి. అంటే ఇక్కడి నుంచి మహిళలు వెళ్తారు కదా, వెళ్తారా అంటే ఎక్కువ సంఖ్యలోనే వెళ్తారా గల్ఫ్ దేశాలకి? ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్లయితే విమెన్ ఎక్కువగా ఇంటి పని గురించి, మన ఓల్డ్ సిటీ అక్కడ వాళ్ళకి హరాస్మెంట్ ఉంటుందంట, నిజమేనా? ఉంటుంది ఓనర్స్ నుంచి. ఇందాక మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం సేఫ్ వర్క్ ప్లేసెస్ గురించి. మనకు గ్లోబల్లో అందరూ ఫైట్ చేస్తున్నారు విమెన్కు బెటర్ వర్క్ ప్లేసెస్. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో సిటీస్లో ట్రాన్స్జెండర్కి కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళకు వర్క్ ప్లేసెస్లో హరాస్మెంట్ జరిగితే వాళ్ళకి జరుగుతుంది కూడా, కంప్లైంట్స్ సిస్టమ్స్ వచ్చినాయి, ఇదంతా జరుగుతుంది. అక్కడ కూడా యజమానులు వేధించడం విమెన్ని. ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి బ్యూటీ పార్లర్గా తీసుకెళ్ళిండ్రు, ఒక ఆమెని తీసుకెళ్ళి ఇంట్లోనే పని చేయించుకోవడం స్టార్ట్ చేసిండ్రు. అలాంటి వాళ్ళని కొంతమంది విమెన్ని అమ్మడం, ఇక్కడ నుంచి ఉన్నటువంటి మేనేజర్స్ అటు పంపిస్తారు పని కొరకని, వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్న రీతిలో ఆమెని పని చేయించుకోవడం, ఎక్కువగా ఇంట్లో డొమెస్టిక్ వర్క్ 18 గంటలు పని చేయించుకోవడం, ఆమెకు సరైన ఫుడ్ ఇవ్వకపోవడం. కొన్ని హరాస్మెంట్స్ అవి అక్కడనే జరుగుతాయి, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని రావు. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నది. ఇది మన ఒక్క తెలంగాణ వాళ్ళకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దాన్ని బ్రాడ్గా మనం అధ్యయనం చేసి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది మేడం. సో అంటే మీరు ఈ స్టెప్ తీసుకోవడం నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే మ్యాక్సిమం చాలామందికి తెలియదు ఇటువంటి యూనియన్స్ ఉంటాయి, వాళ్ళ కోసం పోరాడతారు, అంటే వాళ్ళ సంక్షేమం కోసం మీరు పోరాడతారన్న సంగతి చాలామందికి తెలియదండి. గవర్నమెంట్ కూడా ఎక్కువ పట్టించుకోదు ఇటువంటి గురించి. అక్కడి నుంచి మన వాళ్ళు ఏమైనా ఇన్కమ్ మన దేశానికి ఏమైనా యూజ్ అవుతుందా అనేది ఆలోచిస్తారు తప్ప మనం వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పిస్తున్నాం అనేది మాత్రం ఎవ్వరూ సరిగ్గా ఆలోచించరు. సో వాళ్ళ కోసం అంటే వాళ్ళ తోబుట్టులాగా, వాళ్ళ కుటుంబ సభ్యులాగా మీరు ముందుండి మీరు వాళ్ళ కోసం సహాయ సహకారాలు అందించడం నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. సో మీ యూనియన్కి కావాల్సిన ప్రతి ఒక్కటి మీకు రావాలి, గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ మీకు ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపున కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి ఈ ఇంటర్వ్యూ. మీకేమైనా డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పాటు షేర్ చేసుకోండి. నమస్తే.